Today I'm going to discuss about Northern blotting. Okay, Northern blotting is a technique used to identify or detect the RNA molecules in the sample. We have already in the earlier classes discussed about the Southern blotting. Southern blotting is a technique used to detect the DNA molecules in the sample. Okay, today I'm going to explain about this Northern blotting. Northern blotting is developed by Alvin and his colleagues in 1979. The Northern blotting is used to detect the presence of a particular or specific RNA in the sample. Actually, the Northern blotting, the name was derived. The name was actually don't have the historical background, as this northern blotting is developed on the basis of the southern blotting. It is named as the northern blotting technique. ఈరోజు మనము నార్థరన్ బ్లాటింగ్ అనేటువంటి ఒక టెక్నిక్ గురించి చెప్పుకుందాము. నార్థరన్ బ్లాటింగ్ అనేది శాంపుల్లో ఉన్నటువంటి ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ని ఐడెంటిఫై చేయడానికి లేదా గుర్తించడానికి ఉపయోగించేటువంటి టెక్నిక్. లాస్ట్ క్లాస్లో మనము సదరన్ బ్లాటింగ్ గురించి చెప్పుకున్నాము. సదరన్ బ్లాటింగ్ అనేది దేన్ని గుర్తించడానికి ఉపయోగిస్తారు? డిఎన్ఏ మాలిక్యూల్ని గుర్తించడానికి ఉపయోగిస్తారు. అంటే స్పెసిఫిక్ డిఎన్ఏ మాలిక్యూల్ ఆ శాంపుల్లో ఉందా లేదా ఐడెంటిఫై చేయడానికి సదరన్ బ్లాటింగ్ టెక్నిక్ని ఉపయోగిస్తారు. ఈ నార్థరన్ బ్లాటింగ్ టెక్నిక్ని వచ్చేసి ఆర్ఎన్ఏను ఐడెంటిఫై చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. సదరన్ బ్లాటింగ్ ఆ పేరు వచ్చేసి ఆ శాస్త్రవేత్త సదరన్ అనేటువంటి శాస్త్రవేత్త డెవలప్ చేయడం వల్ల ఆ టెక్నిక్కి సదరన్ బ్లాటింగ్ అని పేరు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ నార్థరన్ బ్లాటింగ్ అనేది అయితే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అలాగైతే ఏమీ లేదు. కాకుంటే ఈ నార్థరన్ బ్లాటింగ్ అనేటువంటి టెక్నిక్ అనేది సదరన్ బ్లాటింగ్ టెక్నిక్ని బేస్ చేసుకుని దానికి ఎక్స్టెన్షన్గా ఇది డెవలప్ చేయబడడం వల్ల దీనికి నార్థరన్ బ్లాటింగ్ అని పేరు పెట్టడం అనేది జరిగిందనమాట. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రధానంగా ఇట్ ఈస్ యూజ్డ్ టు డిటెక్ట్ ద presence of a particular or specific RNA in the sample. Okay, what is the principle behind this technique? The principle is hybridization. Hybridization. What is hybridization? Hybridization is a process of forming a double-stranded DNA RNA hybrid molecule between single-stranded DNA probe and the single-stranded target RNA. ఓకే, మనకు ఇక్కడ ఐడెంటిఫై చేస్తున్నది ఏంటి? ఆర్ఎన్ఏను ఐడెంటిఫై చేస్తున్నాం. ఈ ఆర్ఎన్ఏ అంటే మనం ఏదైతే టార్గెట్ ఆర్ఎన్ఏను ఐడెంటిఫై చేస్తున్నామో ఆ టార్గెట్ ఆర్ఎన్ఏ మరియు మనం ఉపయోగించినటువంటి సిడిఎన్ఏ ప్రోబ్ ఈ రెండు కలిసి డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ డిఎన్ఏ హైబ్రిడ్ మాలిక్యూల్ని ఏర్పరచడమే హైబ్రిడైజేషన్గా చెప్పుకోవడం జరుగుతుంది, సంకరీకరణంగా చెప్పుకోవడము జరుగుతుంది అన్నమాట. అయితే ఈ సంకరీకరణ ప్రక్రియలో రెండు ముఖ్యమైన అంశాలు ఉంటాయి. దెర్ ఆర్ టూ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇన్ దిస్ హైబ్రిడైజేషన్ ప్రాసెస్. దే ఆర్ ఫస్ట్ వన్ ఈస్ ద రియాక్షన్స్ ఆర్ స్పెసిఫిక్. The reactions are specific. Always the probes will only bind to the targets with a complementary sequence. Always the probes will bind to the targets with complementary sequence. అంటే ఈ ప్రోబ్స్ అనేటివి ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో ఆర్ఎన్ఏను ఐడెంటిఫై చేయడానికి ఆ ప్రోబ్స్ ఎప్పుడూ కూడా పరిపూరకంగా ఉన్నటువంటి దాని యొక్క టార్గెట్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్తో మాత్రమే వెళ్ళి బైండ్ కావడము జరుగుతుందన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఈస్ ద ప్రోబ్ కెన్ ఫైండ్ వన్ మాలిక్యూల్ ఆఫ్ టార్గెట్ ఇన్ ఎ మిక్స్చర్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ రిలేటెడ్ బట్ నాన్ కాంప్లిమెంటరీ మాలిక్యూల్స్. That means it can identify the target RNA if the target RNA is present in millions of molecules. It can easily identify the single or target RNA. Okay, మనకు ఈ ప్రోబ్ ఏదైతే ఉందో ఆ ప్రోబ్ అనేది టార్గెట్ ఆర్ఎన్ఏను ఈవెన్ కొన్ని మిలియన్ మాలిక్యూల్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఉన్నప్పటికీ కూడా దాని నుంచి అది సులభంగా ఐడెంటిఫై చేసి గుర్తించగలుగుతుంది అన్నమాట. దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇన్ దిస్ హైబ్రిడైజేషన్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ ద నార్థరన్ బ్లాటింగ్. మనకు ఈ నార్థరన్ బ్లాటింగ్లో ఉండేటువంటి ముఖ్యమైన దశలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ అండ్ ప్యూరిఫికేషన్ ఫ్రమ్ ద శాంపుల్. మనము శాంపుల్ నుంచి ఆర్ఎన్ఏను
సంగ్రహించడం మరియు దాన్ని అంటే వేరుపరచడం మరియు దాన్ని ప్యూరిఫికేషన్ చేయడం అనేది మొదటి దశగా ఉంటుంది. నెక్స్ట్ తీసుకున్న గ్రహించిన ఆర్ఎన్ఏను జెల్ ఎలక్ట్రోఫోరసిస్కి గురి చేస్తామన్నమాట. దట్ ఆర్ఎన్ఏ ఈజ్ జెల్ ఎలక్ట్రోఫోరస్డ్ టు separate the RNA molecules based on the size of the molecules. Next stage is the blotting. Blotting is nothing but transfer of that RNA molecules from the gel onto the membrane. That may be nylon membrane. Okay. బ్లాటింగ్ అంటే ఏంటంటే మనము టార్గెట్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఆ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ని అగరస్ జెల్ నుంచి ఇక్కడ జెల్ ఎలక్ట్రోఫోరసిస్ ద్వారా మనకు జెల్ మీద అవి డివైడ్ అయి ఉంటాయి కదా, ఆ అగరస్ జెల్ లేదా పాలిఅక్రిలమైడ్ జెల్ని ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. ఆ జెల్ నుంచి ఆ మెంబ్రెయిన్ మీదకు నైలాన్ మెంబ్రెయిన్ మీదకు ట్రాన్స్ఫర్ చేసేటువంటి ప్రక్రియని బ్లాటింగ్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఆఫ్టర్ బ్లాటింగ్ వి డూ ద ఫిక్సేషన్ ఆఫ్ దట్ ఆర్ఎన్ఏస్. స్థిరీకరణ అనేటువంటి ప్రక్రియను నిర్వహించడం జరుగుతుంది. ఆఫ్టర్ ఫిక్సేషన్ we will do the hybridization process. హైబ్రిడైజేషన్ అంటే ఏంటో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దాని తర్వాత సంకరీకరణ లేదా హైబ్రిడైజేషన్ అనేటువంటి దశ కనిపిస్తుంది. ఈ హైబ్రిడైజేషన్ తర్వాత ప్రోబ్ను ఉపయోగించి హైబ్రిడైజేషన్ చేస్తాం. హైబ్రిడైజేషన్ చేసిన తర్వాత we have to remove the excess probe from the sample. ఇక్కడ మనకు ఆ మెంబ్రెయిన్ ఆ ప్రక్రియనే వచ్చేసి ఏమంటామంటే వాషింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. వాషింగ్ తర్వాత ఆటో రేడియోగ్రఫీ టెక్నిక్ని గురి చేయడం జరుగుతుంది అనమాట. జనరల్లీ మనకు ఉపయోగించినటువంటి ప్రోబ్ అనేది ద యూజ్డ్ ప్రోబ్ ఇస్ రేడియో యాక్టివ్ ప్రోబ్ యూజ్డ్ జనరల్లీ. హెన్స్ బై the auto radiography we can detect the target RNA molecules. Okay, let us move on one by one. ఇప్పుడు మనము ఈ దశల్లో ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్, దిస్ ఇమేజ్ షోస్ ద టెక్నిక్ ఆఫ్ నార్థర్న్ బ్లాటింగ్. హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఫస్ట్ వన్ ఇస్ ద RNA extraction. This one is RNA extraction. Next the second step is electrophoresis. There is a RNA extraction. After RNA extraction that RNA is electrophoresed. After that RNA extraction, the gel we acquire the gel, okay, of RNA molecules. This was after the what is known as after electrophoresis we will do the blotting technique. Blotting means the transfer of that RNA molecules from the gel onto the nylon. After the blotting technique, RNA is fixed to the membrane with fixation technique. Generally for fixation we will bake that membrane in the 80 degrees centigrade temperature, or we use the UV radiation. Okay, after this fixation, hybridization technique will be done by using the labeled probes. The target RNA molecules will bind with our labeled probes and they can be detected by using the X-ray film here. Okay, these are the different steps involved in the నార్థరన్ బ్లాటింగ్. ఓకే అమ్మా, ఇక్కడ మనము చూసుకుంటే ఈ ఇమేజ్ అనేది మనకు దీంట్లో ఉన్నటువంటి వివిధ దశలను సూచించడం జరుగుతుంది. దీనిలో మొదటిది వచ్చేసి RNA ఎక్స్ట్రాక్షన్, అంటే మనము శాంపిల్ నుంచి RNAను ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎలక్ట్రోఫోరసిస్ టెక్నిక్ గురి చేస్తాము. ఈ ఎలక్ట్రోఫోరసిస్ టెక్నిక్లో RNAను వేరు చేయడం జరుగుతుంది. దాని తర్వాత నార్థరన్ బ్లాటింగ్ అంటే బ్లాటింగ్ టెక్నిక్. బ్లాటింగ్ అంటే RNA మాలిక్యూల్స్ని జెల్ నుంచి నైలాన్ మెంబ్రేన్ మీదకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఫిక్సేషన్. ఈ స్థిరీకరణలో వచ్చేసి మనం ఏం చేస్తామంటే దాన్ని హీట్కి గురి చేయడం కానీ లేదంటే యూవీ రేడియేషన్కి కానీ గురి చేయడం వల్ల RNA మాలిక్యూల్స్ అనేవి మెంబ్రెయిన్ మీద ఫిక్స్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత దాన్ని హైబ్రిడైజేషన్ టెక్నిక్కి గురి చేయడం. హైబ్రిడైజేషన్ ప్రాసెస్ అనేది మనకు లేబుల్డ్ ప్రోబ్ను ఉపయోగించి చేస్తాం. లేబుల్డ్ ప్రోబ్ను ఉపయోగించి చేసినప్పుడు లేబుల్డ్ ప్రోబ్ వెళ్ళి దాని యొక్క టార్గెట్ RNA ఏదైతే ఉందో అంటే కాంప్లిమెంటరీ సీక్వెన్స్ని కలిగి ఉందో దాంతో వెళ్ళి బైండ్ అవ్వడము జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకు ఈ హైబ్రిడైజేషన్ తర్వాత దాన్ని ఆటో రేడియోగ్రఫీ టెక్నిక్ ద్వారా ఎక్స్రే ఫిల్మ్ మీదకి దాన్ని మనము అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ ఎక్స్రే ఫిల్మ్ మీద ఏర్పడేటువంటి బ్యాండ్స్ ఆధారంగా చేసుకుని మనము RNAను అక్కడ గుర్తించడం అనేది జరుగుతుంది. ఓకే, దిస్ ఇమేజ్ షోస్ ద డిఫరెంట్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నార్థరన్ బ్లాటింగ్.
Okay, the first one is RNA extraction purification, first step. The samples may be representative of different types of culture for comparison. మనము ఇక్కడ తీసుకునేటువంటి RNA samples అనేటివి డిఫరెంట్ కల్చర్స్ నుంచి తీసుకున్నవి కావచ్చు. ఆ కల్చర్స్ నుంచి ఒకదాన్ని ఒక కల్చర్‌ని ఇంకొక దానితో కంపేర్ చేయడానికి మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఆర్ ఇట్ కెన్ బి ఫర్ ద స్టడీ ఆఫ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ గ్రోత్ ఇన్‌సైడ్ ద కల్చర్. అంటే గ్రోత్ ఏ విధంగా ఉంది కల్చర్‌లో అనేటువంటిది ఐడెంటిఫై చేసుకునేటువంటి ఆర్ఎన్ఏని అక్కడ మనం తీసుకోవడము కావచ్చు. ద టిష్యూ ఆర్ కల్చర్ సాంపుల్ కలెక్టెడ్ అండ్ ఇట్ ఈస్ ఫస్ట్ హోమోనైజ్డ్. మనం దాన్ని తీసుకున్న తర్వాత హోమనైజ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ద ఆర్ఎన్ఏ ఈజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద సాంపుల్స్. యాక్చువల్లీ ఆర్ఎన్ఏ ఈజ్ మోర్ ససెప్టబుల్ టు డిగ్రేడేషన్ దాన్ డిఎన్ఏ. మనకు డిఎన్ఏ కంటే కూడా ఆర్ఎన్ఏ అనేది ఈజీగా డిగ్రేడేషన్ అవ్వడం జరుగుతుందనమాట. కాబట్టి డిఎన్ఏని డిగ్రేడేషన్ చేయడానికి మనం జనరల్‌గా రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్‌ని ఉపయోగించడం జరుగుతుంది. రెస్ట్రిక్షన్ డైజెషన్ అనేటువంటి స్టెప్ ఉంటది. ఇక్కడ ఆ స్టెప్ అనేది అవసరం లేదు. ఆఫ్టర్ హోమోజనైజేషన్ జనరల్లీ ద ఆర్ఎన్ఏ కెన్ బి ఈజీలీ ఐసోలేటెడ్ అనమాట. Next step is gel electrophoresis. In this gel electrophoresis, RNA fragments are um, electrophoresed using the agarose gel or polyacrylamide gel to separate them by the size, based on the size. The larger molecules held up while the smaller molecules can be moved faster. Gel is soaked in buffer which controls the size of the pores. Moreover, along with the samples, we have to run the standards also in the gel to identify our target DNA. Where is our okay. నెక్స్ట్ మనకు జెల్ ఎలక్ట్రోఫోరసిస్ అనేది రెండవ దశ. ఈ దశలో వచ్చేసి మనము ఈ తీసుకున్న ఆర్ఎన్ఏ ఫ్రాగ్మెంట్ని ఎలక్ట్రోఫోరసిస్ గురి చేయడం ద్వారా, అంటే ఎలక్ట్రోఫోరసిస్ గురి చేసినప్పుడు అగ్రో జెల్ కానీ పాలియాక్రిలమైడ్ జెల్ కానీ ఉపయోగించడము జరుగుతుంది. దానిలో ఉన్నటువంటి వెల్స్లో మనం శాంపుల్స్ని వేసి దాని జెల్ని రన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా రన్ చేసినప్పుడు పెద్ద మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ దూరం ప్రయాణిస్తాయి. ఎక్కువ చిన్న మాలిక్యూల్స్ అన్నీ కూడా చాలా స్పీడ్గా మూవ్ కావడం అనేది జరుగుతుంది ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్. ఓకే. అంతేకాకుండా ఈ జెల్ అనేది బఫర్లో ఎక్కువసేపు సోక్ చేయడం అంటే ఉంచడం జరుగుతుంది. దానివల్ల మనకు ఈ సైజ్ ఆఫ్ ద పోర్స్ అనేటివి అది కంట్రోల్ చేయడం అనేది జరుగుతుందనమాట. మనకు శాంపుల్స్‌తో పాటుగా ఈ ఎలక్ట్రోఫోరెసిస్ టెక్నిక్‌లో మనము కొన్ని స్టాండర్డ్స్‌ని కూడా దాంతో పాటుగా రన్ చేయడం జరుగుతుంది. స్టాండర్డ్స్‌ని రన్ చేయడం ద్వారా ఆ స్టాండర్డ్స్‌ని బేస్ చేసుకునే మనము ఈ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్‌ని ఎక్కడ ఉన్నాయనేది గుర్తించడం అనేది జరుగుతుందనమాట. దిస్ ఇమేజ్ షోస్ ద జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ apparatus of course. ఇక్కడ మనం చూసినట్టయితే ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ నెగటివ్ ఎలక్ట్రోడ్ అండ్ పాజిటివ్ ఎలక్ట్రోడ్. Generally, these nucleic acids are the negatively charged molecules. Hence, they move from the negative electrode towards the positive electrode. Okay. Gel is placed in the center. Okay. The samples loaded into the well, and the RNA or DNA will move from the negative electrode to the positive electrode. Okay. ఈ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్లో ద ఆర్ఎన్ఏ samples are separated by using the agarose gels using formaldehyde as a denaturing agent. యాక్చువల్లీ మనకు ఫార్మాల్డిహైడ్ని వచ్చేసి ఇక్కడ జనరల్గా డీనేచురింగ్ ఏజెంట్గా ఉపయోగించడం అనేది జరుగుతుంది. కానీ డిఎన్ఏలు మనం సిథరిన్ బ్లాటింగ్లో అయితే జనరల్గా ఏం ఉపయోగిస్తాం, ఎన్ఈఓహెచ్ను డీనేచురింగ్ ఏజెంట్గా ఉపయోగిస్తాం, కానీ ఇక్కడ ఫార్మాల్డిహైడ్ని ఉపయోగించడం జరుగుతుంది. బట్ ఇన్ స్మాల్ ఆర్ఎన్ఏ ఆర్ మైక్రో RNA sequences, polyacrylamide gel with urea as a denaturing agent also can be used. If the RNA molecules are small in size, then we use the urea with polyacrylamide gel as a denaturing agent అన్నమాట. మనకు ఇక్కడ ఒకవేళ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ అనేవి చిన్న మాలిక్యూల్స్ ఉన్నప్పుడు సాధారణంగా పాలియాక్రిలమైడ్ జెల్లో యూరియాని కలిపి దాన్ని డెనేచరింగ్ ఏజెంట్గా ఉపయోగించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని మార్కర్స్, 2 టైప్స్ ఆఫ్ మార్కర్స్ ఆల్సో ఫర్ సైజ్ మార్కింగ్ మార్కర్స్ను కూడా ఉపయోగించడం జరుగుతుంది. RNA ladder or ribosomal subunits are used for the identification of the size of the RNA sequences. మనకు RNA sequences ఏ సైజులో ఉన్నాయని మార్క్ చేసుకోవడానికి వీటిని మార్కర్స్గా ఉపయోగించడం అనేది జరుగుతుంది. హియర్ ద ఇమేజ్ షోస్ ద వెల్స్ ఫర్, ఇక్కడ ఉన్నట్టు మీరు గమనించినట్టయితే దీస్ ఆర్ ద వెల్స్ ఫర్ ఆర్ఎన్ఏ శాంపుల్స్ అండ్ దిస్ లాస్ట్ వన్ ఈజ్ అ మార్కర్స్ వెల్ ఫర్ మార్కర్స్ అనమాట. ఓకే. దిస్ ఈస్ అబౌట్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్. Gel electrophoresis, this is the gel electrophoresis apparatus used to separate the molecules, and after gel electrophoresis the bands will be formed like this, okay, on the gel.
Okay, after gel electrophoresis, gel is immersed in a deep urination buffer for 5 to 10 minutes and washed with the water. After this only we do the blotting process. Okay, next one is a blotting process. The process of transferring the RNA from the gel to the membrane is known as blotting. This is done by two mechanisms. There may be capillary action or it may be ionic interaction. మనము ఎలక్ట్రోఫోరెసిస్ గురి చేసిన తర్వాత దాన్ని డీపెరినేషన్ బఫర్ యూస్ చేసి వాష్ చేసి తర్వాత మనం ఏం చేస్తున్నాం బ్లాటింగ్ టెక్నిక్ గురి చేస్తాం. ఈ బ్లాటింగ్ అంటే ఏంటి అని చెప్పుకున్నాం. ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ అంటే మనకు ఆర్ఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఉంటాయి కదా, ఆ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ జెల్లో మనకు వేరువేరుగా మాలిక్యులర్ సైజ్ ఆధారంగా చేసుకుని అవి మనకు డివైడ్ అయి ఉంటే ఆ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ని ఏం చేస్తాం మళ్ళీ మనము మెంబ్రెయిన్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేటువంటి ప్రక్రియని బ్లాటింగ్గా చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఈ బ్లాటింగ్ టెక్నిక్ చేసేటప్పుడు క్యాపిలరీ యాక్షన్ కానీ లేదంటే ఆయానిక్ ఇంట్రాక్షన్ అనేటువంటి 2 పద్ధతుల ద్వారా మనము బ్లాటింగ్ టెక్నిక్ని నిర్వహించడం జరుగుతుంది. ఏ షీట్ ఆఫ్ అమైనో బెంజాయిల్ ఆక్సిమిథైల్ ఫిల్టర్ ఆర్ నైలాన్ మెంబ్రెయిన్ కెన్ బి యూస్డ్ ఫర్ ద బ్లాటింగ్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్ఎన్ఏ. మనకు ఈ ఆర్ఎన్ఏని బ్లాటింగ్ టెక్నిక్లో యూజ్ చేసేటప్పుడు అమైనో బెంజైల్ ఆక్సీ మిథైల్ ఫిల్టర్ పేపర్ని కానీ లేదా నైలాన్ మెంబ్రెయిన్ని కానీ ఉపయోగించడం జరుగుతుంది. అంతేగాని సాధారణంగా నైట్రోసెల్యులోజ్ను ఉపయోగించడం జరగదు ఆర్ఎన్ఏకి సంబంధించినంత వరకు. ఓకే, ప్రెషర్ ఈస్ అప్లైడ్ ఈవెన్లీ టు ద జెల్ టు ఎన్ష్యూర్ గుడ్ అండ్ ఈవెన్ కాంటాక్ట్ బిట్వీన్ ద జెల్ అండ్ మెంబ్రెయిన్. మనము పైనుంచి ప్రెషర్ని అప్లై చేస్తూ ఈ టెక్నిక్ నిర్వహించడం జరుగుతుంది. పైనుంచి ప్రెషర్ని అప్లై చేయడం వల్ల మనకు ఈ జెల్ మరియు మెంబ్రెయిన్ అనేది సరిగా కాంటాక్ట్లో ఉండడం జరుగుతుంది. రెండు కూడా బాగా అతికి ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ అనేది బాగా ఎఫిషియెంట్గా బాగా సులభంగా నిర్వహించబడడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ బ్లాటింగ్ టెక్నిక్లో ఉపయోగించేటువంటి మన అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది గమనించినట్లయితే ఇక్కడ కింద ఉన్నది వచ్చేసి మనకు if you observe the arrangement of this blotting technique apparatus, this was a plastic tray. Plastic tray was taken and the buffer is poured in that and the filter paper bridge is formed. This is the filter paper bridge, okay, red color, and on the filter paper bridge gel is placed. Okay, this is the gel is placed, and on the gel we will place the membrane. This is the membrane. This may be nylon or benzyl methane. Next, Watson paper stack or paper towels are used on the membrane. After the membrane we have to apply the pressure. That's why we use some weight on the paper towels stack. Okay, if you use this weight, the pressure will be even and it ensures the contact of gel and membrane. The transfer operation is done by keeping the gel in the following order. మనం ఏ విధంగా ఆర్డర్ పెడతాము అనేది ఆ డయాగ్రామ్లో చూసాం కదా. ఫస్ట్ ద అగ్రోస్ జెల్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద బాటమ్ ఆఫ్ ద స్టాక్ అండ్ ద ప్లాట్ఫామ్. మొదట మనము ఏది పెడుతున్నాము, జెల్ని అగ్రోస్ జెల్ని పేపర్ బ్రిడ్జ్ మీద ప్లాట్ఫామ్ మీద ఉంచడం జరుగుతుంది. దానిపైన బ్లాటింగ్ మెంబ్రెయిన్ ఉంచుతాం. ఇట్ ఈస్ ఫాలోడ్ బై ద బ్లాటింగ్ membrane. After membrane, paper tissues will be placed. Paper tissues will be placed after the membrane. On the top of these paper towels, a mild weight, a glass plate or it may be some weight is placed. The entire setup is kept in a plastic tray containing the transfer buffer. మనము ఇక్కడ ఈ బ్లాటింగ్ ప్రాసెస్లో ఉపయోగించేటప్పుడు ఒకదాని మీద ఒకటి నీట్గా అరేంజ్ చేయడం జరుగుతుంది అనమాట ఆర్డర్లో. ఫస్ట్ అగరోస్ జెల్ని ప్లాట్ఫామ్ మీద పెడతాము, తర్వాత దానిపైన వచ్చేసి బ్లాటింగ్ మెంబ్రెయిన్ పెడతాము. బ్లాటింగ్ మెంబ్రెయిన్ పైన కొన్ని వరుసలో మనము ఫిల్టర్ పేపర్ టవల్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ పేపర్ టవల్స్ పైన వచ్చేసి మైల్డ్ వెయిట్ని ఒక గ్లాస్ ప్లేట్ని కానీ లేదంటే కొంచెం వెయిట్ని కానీ పెట్టడం జరుగుతుంది అనమాట. ఈ ఎంటైర్ సెటప్ని అంతా కూడా మనము ప్లాస్టిక్ ట్రేలో బఫర్ కలిగి ఉన్నటువంటి ప్లాస్టిక్ ట్రేలో ఉంచడం అనేది జరుగుతుంది. దిస్ ఇమేజ్ షోస్ ఇన్ డీటెయిల్డ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్ ఫర్ బ్లాటింగ్. ఓకే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ప్లాస్టిక్ ట్రే, ఇట్ హ్యాస్ ద ప్లాట్ఫామ్. దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్. ఆన్ దట్ ప్లాట్ఫామ్ we put the place the gel followed by the membrane.
After that, 3 sheets of filter paper. 3 sheets of filter paper. Above this paper, paper towels or paper tissues are placed. A bundle of paper towels will be placed on. After that, the glass plate or some weight, okay, is used. This is the arrangement in the blotting process. After that, the fixation. The membrane is then baked. After the blotting is over, the membrane is then baked in a vacuum or a regular oven at 80 degrees centigrade for 2 hours. Or ultraviolet radiation may be used for this fixation process. That membrane will be exposed to ultraviolet radiation to attach permanently the transfer RNA to the membrane. ఓకే. మనకు బ్లాటింగ్ అయిపోయిన తర్వాత దాన్ని ఫిక్స్ చేయాలి. ఆ మెంబ్రేన్ మీద ట్రాన్స్‌ఫర్ అయినటువంటి ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్‌ని అక్కడ ఫిక్స్ చేయాలి. ఆ విధంగా ఫిక్స్ చేయడానికి ఏం చేస్తారంటే సాధారణంగా హీట్‌ని గానీ, లేదంటే అల్ట్రావైలెట్ రేడియేషన్‌ని గానీ ఉపయోగించడం జరుగుతుందనమాట. హీట్‌ని ఉపయోగించినప్పుడు దాన్ని వచ్చేసి వాక్యూమ్‌లో ఏం చేస్తారంటే 80 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 2 అవర్స్ వరకు దాన్ని బేక్ చేయడం జరుగుతుంది. ఆ విధంగానే ఉపయోగిస్తారు. లేదంటే అల్ట్రావైలెట్ రేడియేషన్‌ను ఉపయోగించడం ద్వారా అల్ట్రావైలెట్ రేడియేషన్‌కు ఆ మెంబ్రేన్‌ని ఎక్స్‌పోజ్ చేయడం ద్వారా గానీ మనకు ఫిక్సేషన్ ప్రాసెస్ అనేది చేయడము, స్థిరీకరణ అనేది చేస్తారన్నమాట. ఆఫ్టర్ ఫిక్సేషన్ we'll move on to the another step, that is hybridization. The membrane is then exposed to the hybridization probe. That membrane is placed in the container having the labeled probes. cDNA fragment is generally used as a labeled probe. It binds with a specific sequence to identify the target RNA. Thus, it will be hybridized to the RNA on the blot that corresponds to the sequence of interest. మనకు హైబ్రిడైజేషన్ టెక్నిక్లో ఏం చేస్తామంటే రేడియో లేబుల్డ్ ప్రోబ్స్ని కలిగి ఉన్నటువంటి కంటైనర్లో ఈ మెంబ్రెయిన్ని ఉంచడం జరుగుతుందండి కొన్ని గంటల పాటు. దాదాపు 8 అవర్స్ వరకు ఆ విధంగా పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా పెట్టినప్పుడు ఏమవుతుందంటే జనరల్గా ప్రోబ్గా వచ్చేసి సిడిఎన్ఏ రేడియో లేబుల్ సిడిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని ఉపయోగించడం జరుగుతుంది. అది వెళ్ళి మనకు ఈ ఆర్ఎన్ఏతో బైండ్ కావడం అనేది జరుగుతుంది అనమాట. ఏదైతే టార్గెట్ ఆర్ఎన్ఏ ఉందో దాంతో బైండ్ అవ్వడం జరుగుతుంది. మనకు ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్లో ఈ పింక్ కలర్లో ఉన్నవి వచ్చేసి ఇవన్నీ కూడా ఏంటి ప్రోబ్స్ అనమాట. ఇది వచ్చేసి మెంబ్రెయిన్స్ రెండు కలిపి పెట్టినప్పుడు మనం ఇంక్యుబేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎక్కడైతే మనకు టార్గెట్ ఆర్ఎన్ఏ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఇవి బైండ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ hybridization step. In case of RNA probes, in vitro produced probes are used. In vitro produced probes are used. In vivo probes cannot be used because it can denature due to the rigorous washing. After hybridization technique, we will use the washing టెక్నిక్. ఆ వాషింగ్ టెక్నిక్లో వచ్చేసి మనము ఇన్వివోలో తయారు చేసినటువంటి ప్రోబ్స్ని ఉపయోగిస్తే జనరల్గా అవి డినేచర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి జనరలీ ఆర్ఎన్ఏ ప్రోబ్స్ అనేటివి యూస్ చేసినప్పుడు దట్ ప్రోబ్స్ విల్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ విట్రో. ఇన్ కేస్ ఆఫ్ సిడిఎన్ఏ ప్రోబ్స్ దే ఆర్ లేబుల్డ్ విత్ రేడియో యాక్టివ్ ఐసోటోప్స్. ఆల్కలైన్ పాస్ఫేటేజ్ ఆర్ హార్స్ రాడిష్ పెరాక్సిడేజ్ ఇన్ కేస్ ఆఫ్ కెమిల్యూమినెసెన్స్. అంటే మనము ఈ ఆటో రేడియోగ్రఫీ టెక్నిక్ అయినా డిటెక్ట్ చేయడానికి ఉపయోగిస్తారు, లేదంటే కెమిల్యూమినెసెన్స్ టెక్నిక్ అయినా ఉపయోగిస్తారు అనమాట. ఆటో రేడియోగ్రఫీ టెక్నిక్లో వచ్చేసి సాధారణంగా లేబుల్డ్ ప్రోబ్ని రేడియో యాక్టివ్ లేబుల్డ్ ప్రోబ్ని ఉపయోగిస్తారు. అలా కాకుండా కెమిల్యూమినెసెన్స్ అనేటువంటి దాని ద్వారా డిటెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఆల్కలైన్ పాస్ఫేటేజ్ కానీ లేదా హార్స్ రాడిష్ పెరాక్సిడేజ్ అనేటువంటి ఎంజైమ్స్ని కానీ అక్కడ మనకు కెమిల్యూమినెసెన్స్లో ఉపయోగించడం అనేది జరుగుతుంది అనమాట. ఆ విధంగా మనము ఏం చేస్తున్నాం, రేడియో లేబుల్డ్ ప్రోబ్ని ఉపయోగించి హైబ్రిడైజేషన్ చేస్తున్నాం. ఆఫ్టర్ దట్ వాషింగ్ విల్ బి డన్. ఎక్సెస్ ప్రోబ్ ఈజ్ వాష్డ్ ఫ్రమ్ ద మెంబ్రెయిన్ దట్ ఈస్ బౌండ్ టు ద నాన్ స్పెసిఫికలీ టు ద మెంబ్రెయిన్. ఓకే, మనకు దాని తర్వాత ఏం చేస్తామంటే ఎక్కువగా ఉన్నటువంటి ప్రోబ్ అంతా కూడా స్పెసిఫిక్ టార్గెట్ ఆర్ఎన్ఏతో వెళ్ళి బైండ్ అవుతుంది. ఆ ప్రోబ్ అంతా కూడా ప్రోబ్ అంతా ఆ విధంగా బైండ్ అయిన తర్వాత ఎక్సెస్గా మిగిలి ఉన్నటువంటి ప్రోబ్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా వాష్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా వాష్ చేయడం వల్ల మనకు ఆ బ్యాక్గ్రౌండ్ అనేది తగ్గిస్తుంది, సులభంగా డిటెక్ట్ చేయడానికి వీలున్నది కలిగిస్తుంది అనమాట. ఆఫ్టర్ వాషింగ్ auto radiography will be done to detect the target RNA. Radioactive probes enables the autoradiography detection. If the probe is radioactive, that emits the radiation.
మనకు రేడియోయాక్టివ్ ప్రోబ్స్ అనేటివి ఇక్కడ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ రేడియేషన్ పార్టికల్స్‌ని అది ఎమిట్ చేయడం, విడుదల చేయడం జరుగుతుంది. ఆ విధంగా విడుదల చేసినప్పుడు ఆ మెంబ్రేన్ మీద మనము ఎక్స్‌రే ఫిల్మ్‌ను ఉంచడం ద్వారా బై ప్రెస్సింగ్ ద ఎక్స్‌రే ఫిల్మ్ ఆన్ ద ఫిల్టర్, the film will exposed wherever the probe is bind to the filter. The result will be the dark bands in the X-ray film. మనకు ఆ విధంగా ప్రెస్ చేసినప్పుడు ఎక్స్‌రే ఫిల్మ్‌ని దేని మీద మెంబ్రేన్ మీద ప్రోబ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ రేడియేషన్ ఎమిట్ కావడం వల్ల అది ఎక్స్‌రే ఫిల్మ్ మీద మనకు డార్క్ బ్యాండ్స్‌ని ఏర్పరచడం అనేది జరుగుతుందనమాట. ఈ విధంగా మనము ఆర్ఎన్ఏలు ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఇమేజ్ షోస్ ఇన్ బ్రీఫ్ ద నార్థరన్ బ్లాటింగ్ టెక్నిక్. ఓకే. వాట్ ఈస్ ద అప్లికేషన్స్ ఆఫ్ దిస్ నార్థరన్ బ్లాటింగ్? మనకు ఫస్ట్ చెప్పుకున్నాం ఏమని? టు డిటెక్ట్ ఏ స్పెసిఫిక్ ఎంఆర్ఎన్ఏ ఇన్ ఏ శాంపుల్. ఒక స్పెసిఫిక్ ఆర్ఎన్ఏ మనకు దానిలో ఉందా లేదా అని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగిస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ అప్లికేషన్. అండ్ ఇట్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద జీన్ ఎక్స్ప్రెషన్ స్టడీస్. అంటే మనకు ఎంఆర్ఎన్ఏ ఎక్స్ప్రెషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అని అధ్యయనం చేయడానికి కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇట్ ఆల్సో used in detection of mRNA transcript size. What is the size of mRNA transcript? Is identified by using this technique. మనకు ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్ట్ యొక్క పరిమాణం ఎంత ఉంది అని గుర్తించడానికి కూడా ఈ టెక్నిక్ని ఉపయోగించడం జరుగుతుంది. మోరోవర్ ఇట్ ఈస్ ఆల్సో యూస్డ్ టు స్టడీ ద ఆర్ఎన్ఏ డిగ్రేడేషన్ అండ్ ఆర్ఎన్ఏ స్ప్లైసింగ్. మనకు ఆర్ఎన్ఏ స్ప్లైసింగ్ అనేది ఎంఆర్ఎన్ఏ తయారైన తర్వాత స్ప్లైసింగ్ అనేటువంటి ప్రాసెస్ అనేది జరుగుతుంది చివరిగా ఎండ్ ప్రాసెస్లో. ఆ విధంగా ఎంఆర్ఎన్ఏ తయారీలో జరిగేటువంటి ఆర్ఎన్ఏ స్ప్లైసింగ్ ప్రాసెస్ని కానీ లేదంటే ఆర్ఎన్ఏ డిగ్రేడేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఆర్ఎన్ఏ అనేది ఏ విధంగా విచ్ఛిన్నం చెందుతుంది అనేటువంటి వాటిని కూడా అధ్యయనం చేయడానికి మనము ఈ ప్రాసెస్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇట్ ఇస్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద స్క్రీనింగ్ ఆఫ్ రికంబనెంట్స్ బై డిటెక్టింగ్ ద ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్డ్ బై ద ట్రాన్స్జీన్. మనకు ఈ ట్రాన్స్జీన్ అంటే రికాంబనెంట్ టెక్నిక్స్లో మనము ట్రాన్స్జీన్ అనేది తయారు చేస్తాం కదా, ఆ ట్రాన్స్జీన్ని తయారు చేసినది అది ఎంఆర్ఎన్ఏని ఉత్పత్తి చేసినప్పుడు ఆ ఎంఆర్ఎన్ఏను ట్రాన్స్జీన్ ద్వారా ఏర్పడిన ఎంఆర్ఎన్ఏని డిటెక్ట్ చేయడానికి కూడా రికాంబనెంట్ టెక్నాలజీలో మనం దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇట్ ఇస్ ఆల్సో యూజ్డ్ ఇన్ డిసీజ్ డయాగ్నోసిస్లో అంటే వ్యాధులను గుర్తింపు చేసేటువంటి టెక్నిక్గా కూడా ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే. అంతేకాకుండా ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ప్రొడ్యూస్ చేయడంలో నాకౌట్ మైస్ని గుర్తించడంలో కూడా ఈ టెక్నిక్ అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ నార్థరన్ బ్లాటింగ్ టెక్నిక్. ఏమేమో డిటెక్షన్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ ఇన్ శాంపుల్ and it also used in gene expression studies, mRNA to detect the mRNA transcript size, to study the RNA degradation, splicing, and the recombinant technology to identify the mRNA produced by the transgene, and to identify the knockout mice animals in the transgenic animals used in disease diagnosis. These all are the applications of the Northern blotting technique. Okay, thank you for listening.